చేరుకున్న మేమంతా సిద్ధం యాత్ర 11 గంటలకు చేనేత కార్మికులతో జగన్ ముఖాముఖి. నేడు తాడికొండ ప్రత్తిపాడులో చంద్రబాబు పర్యటన. ఈ నెల 16, 17 తేదీల్లో చంద్రబాబు పవన్ ఉమ్మడి ప్రచారం. నేటి నుంచి కదిరిలో బాలకృష్ణ ఎన్నికల ప్రచారం. కదిరిలో రోడ్ షో, బహిరంగ సభ. నేడు చేవెళ్లలో బీఆర్ఎస్ భారీ బహిరంగ సభ. లోక్సభ ఎన్నికల శంఖారావాన్ని పూరించనున్న కేసీఆర్. లిక్కర్ కేసులో ఎమ్మెల్సీ కవితకు సీబీఐ కస్టడీ. ఈ నెల 17 వరకు కవితను విచారించనున్న సీబీఐ. నేడు ఖైరతాబాద్, సికింద్రాబాద్ లో కిషన్ రెడ్డి యాత్ర. శ్రీరామ్ నగర్ నుంచి ఎన్నికల ప్రచారం ప్రారంభం. కడపలో వైఎస్ షర్మిల ఎన్నికల ప్రచారం. నేడు జమ్మలమడుగు, ప్రొద్దుటూరులో బహిరంగ సభలు. రేపు కరీంనగర్ లో మంత్రి పొన్నం ప్రభాకర్ దీక్ష. రాముడి ఫోటో కాకుండా మోడీ చేసిన పనులకు ఓట్లడగాలని సవాల్. సీతారాముల శోభాయాత్రకు భాగ్యనగరం ముస్తాబు. కళ్యాణ మహోత్సవం అనంతరం సీతారాముల విగ్రహాల శోభాయాత్ర. శ్రీరామ నవమి శోభాయాత్ర ఏర్పాట్లపై హైదరాబాద్ సిపి సమీక్ష. ఎన్నికల కోడ్ ఉల్లంఘించరాదని హెచ్చరికలు జారీ. ఏపీలో నేడు రేపు వడగాలులు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారుల సూచన. తెలంగాణలో కొనసాగుతున్న ఆవర్తన ద్రోణి. రాబోయే 5 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం. అంతరిక్షంలోకి వెళ్లనున్న తెలుగు తేజం. రోదసియానం చేయనున్న గోపీచంద్ తోటకూర. ఈ నెల 18న హైదరాబాద్ రానున్న కేంద్ర రక్షణ శాఖ మంత్రి కిషన్ రెడ్డి నామినేషన్ కార్యక్రమానికి హాజరు కానున్న రాజ్నాథ్ సింగ్. జమ్మూ కశ్మీర్ కు త్వరలో రాష్ట్ర హోదా ఇస్తాం. ప్రజలు తమ సమస్యలు ఎమ్మెల్యేలకు చెప్పుకోవచ్చన్న మోదీ. అయోధ్య శ్రీరాముడి నుదుటిపై 75 వ్యాసార్థంతో సూర్యకిరణాలు. శ్రీరామనవమి రోజున అపురూప ఘట్టం ఆవిష్కృతం. బ్రిటన్ కు కుటుంబ వీసా మరింత కఠినతరం. వార్షిక వేతన పరిమితి 55% పెంపు. ఖండాంతర క్షిపణి ప్రయోగించిన రష్యా. కపుస్తిన్ యార్ పరీక్షా కేంద్రంలో ప్రయోగం. తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ. శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటల సమయం. భారత స్టార్ బాక్సర్ మేరీ కోమ్ కీలక ప్రకటన. చెఫ్ డి మిషన్ బాధ్యతల నుంచి వైదొలిగినట్టు వెల్లడి. ఐపీఎల్లో నేడు పంజాబ్ వర్సెస్ రాజస్థాన్. చండీగఢ్ వేదికగా రాత్రి 7:30 మ్యాచ్.